తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బొమ్మల కొలువులు, పూరి గుడిసెలు, గంగిరెడ్లు, ఎడ్ల బండ్లు, సన్నాయి మేళాలు, వివిధ వాయిద్యాల ప్రదర్శన, సంప్రదాయ పూజా కార్యక్రమాలు, పిండి వంటలు వంటి అలనాటి సాంస్కృతి సంప్రదాయాలను నేటి విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు విద్యార్థులతో కలిసి ఆనందంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. నార్మల్గా ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఆ ఇద్దరులో ముగ్గురు ఒకరు టీవీ దగ్గర, ఒకళ్ళేమో సెల్ ఫోన్తో, ఒకళ్ళు బయట అలా చేసుకునే టైంలో ఈ సంక్రాంతి ఉత్సవం అని చెప్పేసి ప్రతి పేరెంట్ని, ప్రతి పిల్లాడిని అందరినీ కలిసి ఒకే వేదికగా మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్ణయించి సంక్రాంతి ఉత్సవ్ మన సంస్కృతి మన సాంప్రదాయం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మనం పల్లెటూరు వాతావరణం, అందులోకి ఉభయ గోదావరి జిల్లాలో అనేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా రెండు పక్కనే ఉన్న ఒక అన్నా చెల్లెల్లా ఉన్నటువంటి ఈ రెండు జిల్లాల్లో సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలండి. ఆ కోడి పందాలతో పాటు అంటే కోడి పందాలు ట్రెడిషనల్గా వస్తుంది, ప్లస్ దాన్ని మన అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దాంట్లో ఆనందాన్ని చూస్తున్నారు. ఆనందంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అది కాకుండా పల్లె సంస్కృతి అంటే పల్లెటూరు వాతావరణం, ఒకరిని ఆదరించి వేరే వాళ్ళకి మనం ఉన్న దాంట్లో మన దగ్గర రూపాయి అంటే వాళ్ళకి 10 పైసలు పంచిపెట్టడం అనే సంస్కృతి పల్లెటూరులో ఉండేది. దాంట్లో ప్రతి ఒక్క యాచకులు వచ్చి పండుగ పూటల్లో ఎక్కువగా మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి మీ ఆనందంలో మాకు భాగాన్ని పంచిపెట్టని చెప్పేసి హరిదాసులు కానివ్వండి, బుడిముక్కలు కానివ్వండి, జంగమ దేవాలు కానివ్వండి, చెంచువులు కానివ్వండి, అలాగే గంగిరెద్ది వాళ్ళు కానివ్వండి, మనల్ని పొగుడుతూ మన పూర్వీకులను తలుసుకుంటూ, అంటే మన పూర్వీకులు నార్మల్గా మన సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటాము, లేకపోతే తాత ముత్తాతలు గుర్తుపెట్టుకుంటాము. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మన తరాలందరినీ కూడా ఇంటి పేరుతో శుద్ధ మన వంశపారంపర్యమైనటువంటి పూర్వవంశీకులందరినీ కూడా ఈ యాచకులు వచ్చి కీర్తించి తుండమో ఫ్రెండమో తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో మనం ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఎవరికి. ఇప్పుడు పిల్లలకి అంతా కూడా యూట్యూబ్, వాట్సాప్ వాటి మీదే కాన్సన్ట్రేషన్ తప్ప ఏదైనా అంటే గూగుల్లో ఉంది, ఆ గూగుల్లో అది నిజమా కాదా కూడా తెలియదు. జస్ట్ సిమిలారిటీ ఉంటే దాన్ని మనం వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. కానీ మేమేం చేస్తామంటే 2018 నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి సంక్రాంతి కూడా ఒక అంగరంగ వైభవంగా తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. విజేతలైన వారికి సంస్థ సభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ స్వరాజ్యం చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు మన సంస్కృతి చాలా వరకు తెలియడం లేదని, తల్లిదండ్రులు విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.
ముగ్గుల ద్వారా అయినా కనీసం మనందరం కలిసేదానికి ఒక అవకాశము. తర్వాత ఈ ముగ్గుల పోటీ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ముగ్గులు నేర్పించడం అలవాటైంది. ముగ్గులు వేయడం అనేది ఒక శాస్త్రీయతతో కూడింది. ముగ్గులు ఫస్ట్ ఇంత ముందు పూర్వం అయితే ముగ్గులు ఇలా బియ్యం పిండితో వేసేవాళ్ళు, ఇలా కాకుండా సున్నం దాంతో కాకుండా వేసేవాళ్ళు. దానివల్ల మానవులకిను ప్రకృతికిను అనుసంధానం కోసం ఈ మెయింటైన్ చేసే దానికోసం చేసేవాళ్ళు. దీంట్లో ముగ్గు వేయడం అనేది ఆ పొజిషన్లో ఉండడం వల్ల యూట్రస్కి ఓవరీస్కి అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, పిల్లలు బాగా ఈజీగా అయ్యేలాగా ఉండేది. దీనివల్ల ముగ్గులు అనేది ఖచ్చితంగా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి. మనం పిల్లలకి చదువు, కెరియర్, తర్వాత ఆస్తులు ఎలానో మన కల్చర్ని కూడా అలా ఆడపిల్లలకేనే కాదు మగపిల్లలకి కూడా హెల్తీ హ్యాబిట్స్, వాళ్ళ చిన్న చిన్న పనులు నేర్పిస్తే మంచిది. మొక్క ఇవ్వంగంది మాన ఇవ్వంగదు. ఒక్కసారిగా పిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తే ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా అయినా మనందరూ పేరెంటింగ్ చాలా కష్టం ఈ కాలం. కాబట్టి పిల్లలకి వాళ్ళ వయసు అనుసరించి 5 సంవత్సరాల నుంచి, అది ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే అలవాటు చేయడం చాలా మంచిది. ఇంకా ముగ్గులు ఈ కార్పొరేట్ కల్చర్లో పోతా ఉన్నాయి, అపార్ట్మెంట్లో అవన్నీ. అట్లీస్ట్ కింద కూర్చొని చిన్నదాన్ని బలపాలతోనో లేకపోతే చాక్ పీస్తోనో అట్లీస్ట్ వేయడం పిల్లలకి అలవాటు చేస్తే, ఆ పొజిషన్ అనేది అలవాటు చేస్తే ఈ వెస్ట్రన్ కమోడ్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది. కాబట్టి వాళ్ళ చిన్న చిన్న యాక్టివిటీస్ అన్న అవుతాయి. తిరుమల శ్రీవారిని తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ పవిత్రమైనటువంటి 10 రోజుల్లో వైకుంఠం ద్వారా వాళ్ళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము, నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దాదాపు 6 మంది భక్తుల తొక్కిసలాటలో చనిపోవడము, అది నిజంగా విచారకరమైన విషయము. ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే మరి స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు కూడా మరి న్యాయం చేయడానికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, అన్ని రకాలు కూడా విద్యాపరంగా కూడా ముందుకు రావడం నేను స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి గారు న్యాయ విచారణ కూడా ఆదేశించడం, ఈ న్యాయ విచారణ సందర్భంగా మరి ఏ యొక్క అంశాలు అయితే వెలుగులోకి వస్తాయో తప్పకుండా ప్రభుత్వం స్పందించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ఉత్సవాల్లో మరి ఈ దురదృష్టకరమైన సంఘటన, అది నిజంగా ఆ కుటుంబాలకు అది తీరని లోటు. వారి భగవంతుడు వారి ఆత్మకు వాళ్ళందరికీ కూడా శాంతి చేకూర్చాలని, అందులో ఏ లోటుపాట్లు కానీ లేదా లోపాలు కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వము, బోర్డు అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు కూడా ఇంకా ఇటువంటి పవిత్ర దినోత్సవాల సందర్భంగా, అది బ్రహ్మోత్సవాలైనా మరి ఏకాదశి పర్వదిన సందర్భంగా అయినా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇవాళ నేను గర్వపడుతాను. ఇవాళ హిందుత్వము, సనాతన ధర్మం కోసము ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రకంగా భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నారో, రేపు ప్రయాగ్రాజ్లో జరిగేటువంటి మహాకుంభమేళలో కూడా అక్కడ యోగి ప్రభుత్వం కూడా గత 6 మాసాలుగానే పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ కోట్లాది మంది భక్తులకు ఆ పుణ్య స్థానాలకు కానీ లేదా ఆ భక్తుని సేవించడానికి ఎవరైతే వస్తున్నారో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సనాతన ధర్మం యొక్క విలువలను ఈనాటి సమాజము, ఈనాటి యువత కూడా గమనిస్తూ ఉన్నది. కాబట్టి సనాతన ధర్మం పట్ల మొన్న విజయవాడలో జరిగినటువంటి ఏదైతే హిందూ శంకారావం కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం ఇది ఒక సంకేతంగా మనం గుర్తించుకోవాలి. కాబట్టి సనాతన ధర్మం పట్ల ఎవరైనా మరి దానికి మరి వికృతంగా దాన్ని మరి విమర్శించేదానికి అదొక ఫ్యాషన్గా మారిపోయింది. ఇప్పటికైనా సనాతన ధర్మం మనల్ని కాపాడితే, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని కాపాడుతున్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ కో సోలార్ పార్క్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. సంక్రాంతి నేపథ్యంలో వివిధ వర్గాలకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం 6,700 కోట్ల బకాయిల విడుదలకు సీఎం ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన మంత్రి పయ్యావుల. తిరుపతి తొక్కిసలాట కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.